టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. హైదరాబాద్ రియల్ రంగం క్రమక్రమంగా గాడిలో పడుతుంది. తెలంగాణలోని పట్టణాల్లో నివసించే ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఒక తీపి కబురును అందించింది. ఎల్ఆర్ఎస్ లో 25% రాయితీని ప్రకటిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. దీనివల్ల అనేక మంది మధ్యతరగతి ప్రజలు తమ ఫ్లాట్లను ఎల్ఆర్ఎస్ చేయించుకుని సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. పైగా బ్రెజిల్ స్టార్టప్ సంస్థతో టీ హబ్ తాజాగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసే సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణను డెస్టినేషన్ వెడ్డింగ్లకు వేదికగా మార్చాలని అధికారులకు సూచించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అయిన ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలన్నారు. మొత్తానికి తెలంగాణ రియాలిటీలో పాజిటివ్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మరి లేట్ చేయకుండా మన వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదామా? హైదరాబాద్ లో జోరుగా నిర్మితమవుతున్న టాప్ 10 స్కై స్క్రేపర్ల గురించి ఒక స్వీట్ అండ్ షార్ట్ స్టోరీని చూసేద్దామా? ఆకాశ హర్మ్యాలు హైదరాబాద్కు సరికొత్త వన్నె తెస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలో జీవించాలని కోరుకునేవారికి ఇవి చక్కగా నప్పుతున్నాయి. ఒక్కో ఆకాశ హర్మ్యానిది ఒక్కో ప్రత్యేకత. వాటి గురించి తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు అందులోకి వెళ్లి నివసించాలా అనే ఆతృత పెరగడం ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు విదేశీ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా భాగ్యనగరంలో ఆకాశ హర్మ్యాల్ని నిర్మిస్తున్నాయి. మరి ఏ సంస్థలు ఎలాంటి కొత్త పోకడల్ని పరిచయం చేస్తున్నాయో తెలుసుకుందామా? హైదరాబాద్లో ఊబర్ లగ్జరీ లివింగ్ లైఫ్ స్టైల్ను కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న అత్యుత్తమ ప్రాజెక్టే వంశీరామ్ మన్హటన్. 7 స్టార్ లగ్జరీ కూడా చిన్నబోయేంత అద్భుతంగా కళ్లు చెదిరేలా 2 లక్షల చదరపు అడుగులో నిర్మిస్తున్న క్లబ్ హౌస్లో ప్రీమియం అమ్యూనిటీస్ కల్పిస్తున్నారు. పొప్పాలుగూడ రాజపుష్ప ప్రొవెన్షియా ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టులో ఎంట్రన్స్ దగ్గర్నుంచే అడుగడుగునా ప్రత్యేకత కనిపిస్తుంటుంది. వర్టికల్ హ్యాంగింగ్ రింగ్స్ వాటర్ స్కేప్స్తో గ్రాండ్ వెల్కమ్ చెబుతాయి. 55 అంతస్తుల పౌలోమి పలాజాలో ప్రతి అంగుళం గ్రాండియర్ అండ్ లగ్జరీ అనే చెప్పాలి. లాబీ 5 ఫ్లోర్స్లో ఉంటుంది. ఇందులో ట్రెండింగ్ ఫీచర్ ఏంటంటే 52 అంతస్తుల ఎత్తులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్విమ్మింగ్ పూల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. స్కై వ్యూస్ మధ్యలో డైవర్సిటీకి సిసలైన డెఫినిషన్లా ఉండే హైదరాబాద్ బ్యూటీని అంత ఎత్తులో స్విమ్ చేస్తూ మరింత ఎంజాయ్ చేయొచ్చు. ఇక పలాజో ప్రాజెక్టులో మరో స్పెషాలిటీ డబుల్ హైట్ బాల్కనీస్. ఎల్బీ నగర్లోని వాసవి ఆనంద నిలయంలో గోల్ఫ్ కార్ట్ రూట్ అండ్ ఎమర్జెన్సీ వెహికల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పారే నీటి సరస్సులు, వాటిలో బాతులు, చేపలు అలా ఈత కొడుతూ వెళ్లే దృశ్యాన్ని చూస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా. కానీ అపార్ట్మెంట్స్లో ఇలాంటి ఉల్లాసకరమైన దృశ్యాలు ఊహించగలరా? ఆనంద నిలయంలో ఈ అద్భుతాన్ని సృష్టించింది వాసవి గ్రూప్. ల్యాండ్స్కేప్ డిజైన్లో లేక్ను సైతం డిజైన్ చేశారు. అంతేనా, ఎల్బీ నగర్ మెట్రోతో స్కై వాక్ కనెక్టివిటీని సైతం రూపొందిస్తున్నారు. ఓ అపార్ట్మెంట్ వాక్వేను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్తో కనెక్ట్ చేయడం ఇదే ప్రప్రథమం. ఇండియాలో అత్యంత ఎత్తైన క్లబ్ హౌస్ హైదరాబాద్లోని కోకాపేటలో గల సాస్క్రౌన్లో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. నానక్రామగూడలో 9 ఎకరాల్లో ఊబర్ లగ్జరీ ప్రాజెక్ట్ అయిన టీమ్ 4 ఆర్కాలో ప్రతి ఫ్లాట్కి ప్రైవేట్ లాబీ ఏరియానే కాదు, ప్రతి ఫ్లాట్కి ఎంట్రన్స్లో డెడికేటెడ్ గార్డెన్ ఏరియా, సపరేట్గా వీఆర్వీ ఏరియాని డెవలప్ చేశారు. మినీ గోల్ఫ్ అండ్ మినీ సాకర్ లాన్ ఇందులో ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్లోనే ఏ బిల్డర్ ఏర్పాటు చేయని విధంగా ఎక్స్క్లూజివ్ క్రికెట్ గ్రౌండ్ని ప్లాన్ చేశారు కొండాపూర్లోని ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో. అన్వితా ఇవానాలో 2 లక్షల చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి గ్రౌండ్ లెవెల్లో, మరో దాంట్లో టెర్రస్ లెవెల్లో అమ్యూనిటీస్ కల్పిస్తున్నారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి ఈత పోటీలను నిర్వహించేలా ల్యాబ్ పూల్ని డిజైన్ చేశారు. మియాపూర్లోని కాండియా ట్విన్స్లో వేస్ట్ మేనేజ్మెంట్, ఎక్స్క్లూజివ్ గార్బేజ్ చూట్స్ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లో నియోక్లాసికల్ స్టైల్లో కన్స్ట్రక్ట్ అవుతున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ వాసవి స్కైలా. గ్రీక్ అండ్ రోమన్ ఆర్కిటెక్చర్ మిక్స్ అయ్యుండే వాసవి స్కైలాని లగ్జరీ ప్రపంచానికి కొత్త అర్థం చెప్పేలా నిర్మిస్తున్నారు. విల్లామెంట్ కాన్సెప్ట్తో కన్స్ట్రక్ట్ అవుతున్న ఈ మోస్ట్ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పేరుకు తగ్గట్టే ఆకాశాన్ని అందుకునేలా ఉంటుంది. పనోరమా వ్యూస్, ప్రైవేట్ గార్డెన్స్ వాసవి స్కైలా సొంతం. తెల్లాపూర్ అంటే గచ్చిబౌలికి పెద్దగా దూరమేం కాదు. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి సులువుగా వెళ్లిపోవచ్చు. ఓఆర్ఆర్ ఎక్కితే చాలు శంషాబాద్ ఎయిర్పోర్టే కాదు, నగరంలోని ఏ ప్రాంతానికైనా ఇట్టే రాకపోకల్ని సాగించవచ్చు. మరి ఇలాంటి ఫ్యూచరిస్టిక్ లొకేషన్ లో ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో మీరెందుకు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోకూడదు? పైగా 2 BHK ఫ్లాట్ ఆరంభ ధర ఎంతో తెలుసా? సుమారు 79 లక్షలే. ఇంకెందుకు ఆలస్యం, ఈ స్టోరీని చూసేయండి. వీలు చూసుకొని మీ కుటుంబ సభ్యులతో ఒకసారి ప్రాజెక్ట్ను సందర్శించి అన్ని విశేషాల్ని పూర్తిగా తెలుసుకోండి. మీ కలల గృహాన్ని సొంతం చేసుకోండి. ఓన్ హౌస్ కావాలి, ఆఫీస్కి నియర్ బై ఉంటే ఇంకా బెస్ట్. సిటీకి దగ్గరలోనే ఉండాలి, కానీ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. ఇలాగే ఉంటున్నాయి ప్రస్తుతం బయ్యర్ల ఆలోచనలు. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్లో ప్రాపర్టీ అంటే కష్టమే. అందుకే రియల్టర్స్, కొనుగోలుదారులు హైదరాబాద్ సమీప ఏరియాల మీద ఫోకస్ చేశారు. తమ బడ్జెట్లో లగ్జరీ ప్రాజెక్టులో ఫ్లాట్స్ కోసం చూస్తున్న వారంతా ఇలాంటి వారి ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా మెలోడీ పేరుతో అపార్ట్మెంట్స్ ని నిర్మిస్తోంది ముప్పా ప్రాజెక్ట్స్. హైదరాబాద్లో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులకి పెట్టింది పేరు ముప్పా ప్రాజెక్ట్స్. ప్రీమియం లొకేషన్స్ అయిన నార్సింగి, తెల్లాపూర్లో పెట్టిన పెట్టుబడికి డబల్ వాల్యూ చేకూరేలా ప్రాజెక్టులు చేపడుతుందనే పేరు. ఇన్నోవేషన్, రిమెంబర్డ్ ఫర్ కమిట్మెంట్ అంటూ గర్వంగా చెప్పుకునే ముప్పా యాజమాన్యం ఇప్పటివరకు భాగ్యనగరంలో అనేక గేటెడ్ కమ్యూనిటీస్, లగ్జరీ అపార్ట్మెంట్స్, విల్లాస్ని విజయవంతంగా నిర్మించింది. కస్టమర్లకు అన్ని వేళలా అందుబాటులో ఉండడంతో పాటు ఆన్ టైంకే ప్రాజెక్టులన్నీ డెలివరీ చేస్తూ బయ్యర్ల నమ్మకాన్ని పొందింది ముప్పా ప్రాజెక్ట్స్. అవసరానికి సిటీకి దగ్గరలో ఉండాలి, అదే సమయంలో ప్రశాంతంగా రణగొణ ధ్వనులకు దూరంగా హాయిగా ఊపిరి పీల్చుకుంటూ జీవించాలి అనుకునే వారి కోసం ముప్పా మెలోడీ బెస్ట్ చాయిస్ అంటోంది కంపెనీ. మొత్తం 8.33 ఎకరాల్లో విస్తరించి ఉన్న ముప్పా మెలోడీలో 7 బ్లాకులు, ఒక్కో బ్లాకులో 17 ఫ్లోర్లు నిర్మించారు. 1010 నుంచి 1725 స్క్వేర్ ఫీట్స్ రేంజ్లో 2.5, 3 BHK హోమ్స్ అందుబాటులో ఉన్నాయి. 1054 కొత్త ఫ్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది ముప్పా ప్రాజెక్ట్స్. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో షీర్వాల్ టెక్నాలజీని వినియోగించారు. అలాగే 75% ఓపెన్ స్పేస్, 2 క్లబ్ హౌజులు, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, బ్యాంక్వెట్ హాల్, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్ లాంటి అమెనిటీస్ ఉన్నాయి. మోడర్న్ ఫెసిలిటీస్కి టెక్నాలజీ యాడ్ చేసి తమ కస్టమర్లకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తామంటున్నారు. అన్ని రకాల చట్టబద్ధ అనుమతులతో పాటు ఈ ప్రాజెక్టుని నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్తో HMDA అప్రూవల్ కూడా పొందిన మెలోడీ ప్రాజెక్టుకి TS రేరా PO1100002646 రిజిస్ట్రేషన్ నంబర్ని కేటాయించింది. 10కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లోని మేజర్ బ్యాంకుల నుంచి హోమ్ లోన్ పొందే సదుపాయం కూడా ఉంది. తెల్లాపూర్లోని ఉస్మాన్ నగర్లో లొకేట్ అయి ఉంది ముప్పా మెలోడీ. హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్లో ఫాస్ట్గా డెవలప్ అవుతున్న తెల్లాపూర్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకప్పుడు అవుట్స్కట్స్లో మారుమూల గ్రామంగా ఉన్న తెల్లాపూర్ ప్రస్తుతం వన్ ఆఫ్ ద ప్రీమియం రెసిడెన్షియల్ ఏరియాస్లో ఒకటిగా పాపులర్. కంఫర్టబుల్ రోడ్ కనెక్టివిటీ, అభివృద్ధికి చిరునామాగా ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అతి సమీపంలో ఉండడం మొదలైనవి తెల్లాపూర్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ని అమాంతం పెంచేశాయి. తెల్లాపూర్లో ఇన్ఫ్రాతో సహా అన్ని రకాల డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉండగా హాస్పిటల్, ఎడ్యుకేషన్ సెంటర్స్ నుంచి షాపింగ్ మాల్స్ వరకు అవసరం ఏదైనా అన్నీ అతి సమీపంలోనే అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికొస్తే తెల్లాపూర్ నుంచి లింగంపల్లి మీదుగా మియాపూర్ మెట్రోకి చేరుకోవడం చాలా సులభం. మరోవైపు ORR మీదుగా తెల్లాపూర్కి ORR ఎగ్జిట్ 2 ద్వారా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే 10 నిమిషాల దూరం. ఔటర్ రింగ్ రోడ్, తెల్లాపూర్ రేడియల్ రోడ్, ముంబై హైవే 65తో పాటు తెల్లాపూర్ నుంచి అన్ని ఏరియాలకి సులభంగా వెళ్లేందుకు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు 2 కిలోమీటర్లలోపే సిటీ పబ్లిక్ మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. 10 నిమిషాల డ్రైవ్ దూరంలో తెల్లాపూర్ MMTS, 20 నిమిషాల డ్రైవ్ దూరంలో లింగంపల్లి MMTS వంటి రవాణా సదుపాయాలున్నాయి. మరి ఇన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్న ముప్పా మెలోడీ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ చాయిస్ కాదని ఎవరైనా చెప్పగలరా?
హైదరాబాద్ లో 75 లక్షలకే 2 బెడ్రూమ్ ఫ్లాట్లు ఎక్కడ లభిస్తున్నాయో తెలుసా? కేవలం 90 లక్షలకే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను ఏ సంస్థ నిర్మిస్తుందో తెలుసా? మరి ఈ ప్రాజెక్టుకు స్థానిక సంస్థలతో పాటు టీజీ రెరా అనుమతి ఉందా? ప్రాజెక్ట్ను ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఇలాంటి వివరాలు కావాలంటే మీరు తప్పకుండా ఈ స్టోరీని చూడాల్సిందే. గిరిధారి హోమ్స్ హ్యాపీనెస్ హబ్ అట్ కిస్మత్పూర్ థీమ్ ప్రాజెక్టులను పరిచయం చేసి ఈ తరహా నిర్మాణాలకి చిరునామాగా మారింది గిరిధారి హోమ్స్. 2008 నుంచి కస్టమర్లకు సేవలందిస్తోన్న గిరిధారి హోమ్స్ మార్కెట్లో వన్ ఆఫ్ ద ప్రీమియం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీగా పేరు పొందింది. అఫోర్డబుల్ ప్రైసెస్లోనే లగ్జరీ లివింగ్ స్పేసెస్ క్రియేట్ చేసి కస్టమర్లకు విలాసవంతమైన గృహాలను అందిస్తోంది సంస్థ. ఇప్పటికే 14కు పైగా ప్రాజెక్ట్స్ ని టేకప్ చేసి కస్టమర్ల అభిమానాన్ని సైతం చూరగొంది. అలాంటి గిరిధారి హోమ్స్ నుంచి వస్తున్న మరో వండర్ఫుల్ వెంచర్ గిరిధారి హ్యాపీనెస్ హబ్ అట్ కిస్మత్పూర్. ఆఫీస్ ప్రెషర్స్, విసిగించే ట్రాఫిక్, చెవులు పగిలిపోయే సౌండ్ పొల్యూషన్, వీటన్నింటి నుంచి బయటపడి రిలాక్స్ అవ్వాలంటే ఉండే ఇల్లు డెఫినెట్గా హ్యాపీ హోమ్ అవ్వాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, ఫ్రెష్ ఎయిర్, పారే నీటి సవ్వడులు, మైండ్ని రిఫ్రెష్ చేసే లోగోస్, కొటేషన్స్, ఆర్ట్, ఇలా అన్నీ వినూత్నంగా ఉంటే ఎలాంటి చికాకైనా సెకండ్లో ఎగిరిపోవడం ఖాయం. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్తో డిజైన్ చేసిందే గిరిధారి హ్యాపీనెస్ హబ్. కిస్మత్పూర్ టీఎస్పీఏ జంక్షన్కి సమీపంలో 5.47 ఎకరాల్లో చేపట్టారు ఈ హ్యాపీనెస్ ప్రాజెక్టుని. ఉన్న స్థలంలో ఇరుగ్గా వేల ఫ్లాట్స్ కట్టేయకుండా ఇందులో కేవలం 567 యూనిట్స్ మాత్రమే నిర్మిస్తున్నారు. G+5 అంతస్తుల ఎత్తులో 3 టవర్స్ ఉంటాయి. ఇందులో 1033 నుంచి 1601 స్క్వేర్ ఫీట్స్లో విస్తీర్ణంగా 2 BHK 3 BHK డైమెన్షన్స్ ఉండనున్నాయి. ఇక క్లబ్ హౌస్ను సైతం హ్యాపీ బాడీ, మైండ్, సోల్, హార్ట్ అనే సరికొత్త కాన్సెప్టుతో నిర్మిస్తున్నారు. ఆనంద, ఆహ్లాద, అమేయ, అద్భుత, ఆరోగ్య, ఉల్లాస, ఉత్సాహ పేర్లు వింటుంటేనే ఏదో తెలియని అథెంటిక్ ఫీలింగ్ వస్తుంది కదూ. గిరిధారి హ్యాపీనెస్ హబ్లో ఇలాంటి వైవిధ్యాలు ఎన్నో. బ్యాడ్మింటన్ కోర్ట్స్, కిడ్స్ ప్లే జోన్ దగ్గర నుంచి, ప్రతి విభాగానికి పెట్టిన పేరు దగ్గర నుంచి, ఆనందాన్ని ప్రతిబింబించే చిహ్నాల వరకు అన్నింటిలో ప్రత్యేకత కనిపిస్తుంటుంది. హ్యాపీనెస్ హబ్లో స్పెషల్గా చెప్పుకోవాల్సింది మెమరీ బ్యాంక్ గురించి. ప్రతి బయ్యర్కి ఒక లాకర్నిస్తారు. ఫోటోలు, వీడియోల రూపంలో మీ మధుర జ్ఞాపకాలన్నీ మెమరీ బ్యాంకులో భద్రపరుచుకోవచ్చు. ఇక స్విమ్మింగ్ పూల్, జిమ్, యాంఫీ థియేటర్, సెంట్రల్ కోర్ట్ యార్డ్స్, బ్యాంక్వెట్ హాల్స్ లాంటి ఎమ్యూనిటీస్కి కొదువే లేదు. కిస్మత్పూర్ ఇటు రెసిడెన్షియల్గా అటు కమర్షియల్గానూ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏరియాల్లో అతి ముఖ్యమైంది. ఇలాంటి ప్రాంతంలో బడ్జెట్లో ప్రాపర్టీ ఊహించడమే గొప్ప అనుకుంటే 5 స్టార్ లగ్జరీ ఎమ్యూనిటీస్తో ఫ్లాట్స్ రావడం అన్ఇమాజినబుల్ థింగ్ కాక మరేమిటి. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మైండ్ స్పేస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బంజారా హిల్స్, ఇలా హైదరాబాద్ ఏ ప్రధాన ప్రాంతానికైనా అరగంటలో చేరుకోవచ్చు. ప్రాజెక్టు లొకేట్ అయి ఉన్న ప్రదేశం నుంచి పేరుకు తగ్గట్టే ప్రతి అంగుళం, అడుగులో అణువణువున ఆనందం వెల్లివిరిసేలా డిజైన్ చేసిన హ్యాపీనెస్ హబ్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి బయ్యర్స్కి హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. పశ్చిమ హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో పాపులారిటీ సంపాదించిన ఏరియాలో కొల్లూరు ప్రముఖంగా నిలుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కోకాపేట్ తర్వాత వచ్చే ప్రాంతమే కొల్లూరు. పైగా ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్ మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి కేవలం సైకిల్ మీద వెళ్లిపోవచ్చు. మరి ఇలాంటి స్టన్నింగ్ లొకేషన్ లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి GHR సంస్థ ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ను ప్రకటించింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం 74 లక్షల నుంచే ఆరంభమంటోంది. ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటిని 89 లక్షలకే అందజేస్తుంది. పైగా ఇప్పుడు ఫ్లాట్ కొంటే వచ్చే 12 నెలల వరకు నో ప్రీ EMI ఆఫర్ ని ప్రకటించింది. మరి ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఏమిటో ఒక్కసారి మీరు చూస్తే చాలు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులో ఫ్లాట్ ని బుక్ చేస్తారు. హైదరాబాద్ నగరానికి చెందిన GHR ఇన్ఫ్రా కొల్లూరులో ఆరంభించిన ప్రాజెక్టే GHR కలిస్టో. సుమారు 8.3 ఎకరాల్లో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి 4 టవర్లు. అందులో 11 బ్లాకుల్ని నిర్మిస్తారు.
ఒక్కో బ్లాకును 18 అంతస్తుల్లో డెవలప్ చేస్తున్నారు. 1195 చదరపడుగుల నుంచి 1915 చదరపడుగుల్లో 2-3-4 BHK ఫ్లాట్స్ కడుతున్నారు. మొత్తం నిర్మించే ఫ్లాట్ల సంఖ్య ఎంత లేదన్న 1190 అపార్ట్మెంట్స్ దాకా ఉంటాయి. అంతేకాదు 3300 చదరపడుగుల నుంచి 3385 చదరపడుగుల్లో స్కై విల్లాలు కూడా ఉండడం విశేషం. ఆధునిక సౌకర్యాలతో పాటు ఇందులో జీవించేవారి జీవన శైలిని మరింత మెరుగ్గా చేయడం కోసం ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన క్లబ్ హౌస్ డిజైన్ చేశారు. దాదాపు 50,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లబ్ హౌస్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో తీరిక సమయాన్ని ఉల్లాసంగా, ఉత్తేజంగా గడిపేందుకు బోలెడు ఇండోర్ గేమ్స్కి స్థానం కల్పించారు. స్విమ్మింగ్ పూల్, క్రికెట్, జిమ్, స్పా వంటివి ప్రతి ఒక్కరికి ఉల్లాసాన్ని కలిగిస్తాయి. 3 స్విమ్మింగ్ పూల్స్, 24 గంటల సెక్యూరిటీ, యాంఫీ థియేటర్, వర్క్ ఫ్రం హోమ్ కోవర్కింగ్ స్పేసెస్, ఇండోర్, అవుట్డోర్ స్పోర్ట్స్ వంటివి అమితంగా ఆకర్షిస్తాయి. ప్రాజెక్టు విషయానికొస్తే లొకేషన్ పరంగా మంచి ప్లేస్తో పాటు 70% ఓపెన్ ఏరియా ఉండడం వల్ల తాజా గాలి, వెలుతురు అనుభూతి చెందొచ్చు. అలాగే వాస్తు అనుకూలంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. స్మార్ట్ హోమ్ ఆటోమేషన్తో పాటు ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటివి కూడా ఇక్కడున్నాయి. రియల్ మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా కలిస్టో ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణపు పనుల్ని చకచకా జరిపిస్తోంది జీహెచ్ఆర్ ఇన్ఫ్రా. తామూహించిన దానికంటే మెరుగైన రీతిలో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని జీహెచ్ఆర్ ఇన్ఫ్రా ఎండీ శ్యామ్ సుందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ గురుకి తెలిపారు. సో బయర్లకు ఫ్లాట్స్ని డెలివరీ చేయగల సత్తా ఉన్న సంస్థ వద్ద ఫ్లాట్స్ కొనుగోలు చేయాలని రియల్ ఎస్టేట్ గురు ముందు నుంచి చెబుతూనే ఉంది. మరింకెందుకు ఆలస్యం, వెంటనే జీహెచ్ఆర్ కలిస్టో ప్రాజెక్టుని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మీకు నచ్చితే వెంటనే ఫ్లాట్ బుక్ చేసుకోండి. మియాపూర్లో క్యాండియర్ సంస్థ ట్విన్స్ అనే 47 అంతస్తుల స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి 4-5 నిమిషాల వ్యవధిలో చేరుకునేంత సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టులో నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. మరి ఈ ప్రాజెక్టులో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర 1,30,00,000 నుంచి ఆరంభమవుతుందనే విషయం మీకు తెలుసా? క్యాండియర్ ట్విన్స్ ప్రాజెక్ట్ ప్రత్యేకతలేమిటో మరొక్కసారి చూస్తే ఏమాత్రం లేట్ చేయకుండా ఇందులో మీరు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. లగ్జరీ, లావిష్, స్పేషియస్ ఈ 3 ఒకే చోట ఉంటే నగరంలో విలాసవంతమైన, విశాలమైన ఫ్లాట్స్ కొనుగోలు చేయలేం. అలాంటివి కావాలంటే ఓఆర్ఆర్ దాటాల్సిందే అని అనుకుంటారు చాలామంది. ఒకవేళ సిటీలో దొరికినా బడ్జెట్ భరించలేము అనుకుంటారు. ఈ 2 అభిప్రాయాలు అపోహలే అంటోంది క్యాండియర్ డెవలపర్స్. అంతేనా, డెవలప్మెంట్కి కేరాఫ్గా ఉన్న వెస్ట్ హైదరాబాదులో పచ్చని ప్రకృతిని కాపాడుతూనే భారీ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తోంది ఈ సంస్థ. ఓవైపు సూపర్ ప్రీమియం లైఫ్ స్టైల్, అదే సమయంలో ఆఫీసుకు దగ్గరగా సొంత ఇల్లు కావాలి అనుకునే వారికి క్యాండియర్ ట్విన్స్ పేరుతో స్మార్ట్ డిజైనింగ్ లగ్జరీ ఫ్లాట్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తోంది. మియాపూర్లో లొకేట్ అయి ఉన్న క్యాండియర్ ట్విన్స్ ప్రాజెక్టుని 3.5 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. లావిష్ గా డిజైన్ చేసిన 2 టవర్స్లో రానున్న ఈ ప్రాజెక్ట్ 47 అంతస్తుల స్కై స్క్రాపర్గా చూడముచ్చటగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో మొత్తం 742 లగ్జరీ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. యూనిట్ సైజ్ 1590 నుంచి 2060 స్క్వేర్ ఫీట్స్ స్పేషియస్లో ఉండనుంది. ఇవన్నీ 3 BHK యూనిట్లే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెరాతో సహా అన్ని అనుమతులు పొందిన క్యాండియర్ ట్విన్స్కి టీఎస్ రెరా PO 2400005082 రిజిస్ట్రేషన్ నంబర్ని కేటాయించింది. క్యాండియర్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో ఎక్స్పర్ట్ అంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ సంస్థ. రెసిడెన్షియల్ విభాగంలో ఎంతో తపనతో ఇంకెంతో అందంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ప్రాజెక్ట్ ఎంట్రన్స్తో మొదలు పెడితే అపార్ట్మెంట్ హోమ్స్, క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్తో సహా అన్నింట్లోనూ లగ్జరీనే మెయిన్ థీమ్గా కనిపిస్తుంటుంది. స్కై హై లివింగ్కి అసలైన నిర్వచనం చెబుతామంటున్నారు క్యాండియర్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ యాజమాన్యం. 75% ఓపెన్ స్పేస్తో బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, లష్ గ్రీనరీ వావ్ అనిపించేలా ఉంటుంది క్యాండియర్ ట్విన్స్. ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ చూస్తే స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్కి సాలిడ్ అల్యూమినియాన్ని వినియోగించారు. ఇక లివింగ్, డైనింగ్, బెడ్రూమ్స్, కిచెన్తో సహా ఫ్లోరింగ్కి మొత్తం మల్టీ విట్రిఫైడ్ టైల్స్ని యూజ్ చేయగా
బాత్రూమ్ అండ్ బాల్కనీ ఏరియాలకి యాంటీ స్కిడ్ సెరామిక్ టైల్స్ వాడారు. డోర్స్, ప్లంబింగ్తో సహా ఫిక్సింగ్స్ కోసం వాడుతున్నవన్నీ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్సే. ప్రతి టవర్కి 5 లిఫ్ట్లున్నాయి. వీటిల్లో 4 ప్యాసింజర్ లిఫ్ట్స్ కాగా 1 సర్వీస్ లిఫ్ట్. అలాగే ఎమర్జెన్సీ సమయాల్లో వినియోగించడానికి హై స్పీడ్ ఆటోమేటిక్ ప్యాసింజర్స్ లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. ఇక మెయిన్ గేట్ యాక్సెస్ కోసం ఓనర్ వెహికల్స్ కి RFID ట్యాగ్స్ కేటాయిస్తారు. బూమ్ బ్యారియర్ని యాక్సెస్ కంట్రోల్ డివైస్ తో ఆపరేట్ చేస్తారు. అతి ముఖ్యమైన ఎమ్యూనిటీస్ లిస్టు చూస్తే 7 అంతస్తుల ఎత్తులో 45,000 చదరపడుగుల వైశాల్యంతో ఉన్న క్లబ్ హౌస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమింగ్ సిట్అవుట్స్తో సహా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. గ్రాసరీ, బ్యాడ్మింటన్ కోర్ట్, యాంఫీ థియేటర్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఫార్మసీ, క్లినిక్తో సహా ఎన్నో సదుపాయాలు ఇక్కడ కల్పిస్తున్నారు. క్యాండియర్ ట్విన్స్లో 2026 జూన్ నుంచి పొజిషన్ మొదలు కానుంది. ఆకాశ హర్మ్యాలు కొలువైన మియాపూర్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అక్కర్లేదు. మెట్రో, షాపింగ్ మాల్స్, వర్క్ ప్లేసెస్, ఔటర్ రింగ్ రోడ్డుతో సహా అన్నీ అత్యంత సమీపంలోనే ఉన్నాయి. క్యాండియర్ ట్విన్స్ కి 700 మీటర్ల దూరంలో మియాపూర్ క్రాస్ రోడ్స్, మియాపూర్ మెట్రో స్టేషన్ 2 కిలోమీటర్ల దూరంలో, JNTU 5 కిలోమీటర్లు, హైటెక్ సిటీ 10 కిలోమీటర్ల దూరంలో. ఇక ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గోకరాజు గంగరాజు కాలేజ్, కెనడీ గ్లోబల్ స్కూల్, ఓక్ రిడ్జ్, BVRIT ఉమెన్స్ కాలేజ్, మమతా మెడికల్ కాలేజ్ సహా అనేక ప్రధాన విద్యా సంస్థలు, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, శ్రీశ్రీ హోలిస్టిక్తో పాటు ఫేమస్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి. క్యాండియర్ ట్విన్స్ కి లొకేషన్ వైజ్ వరల్డ్ క్లాస్ అమెనిటీస్, చట్టబద్ధ అనుమతులతో సహా ఎన్నో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టే రెజ్ న్యూస్ టాప్ స్కై స్క్రాపర్ ప్రాజెక్టులో క్యాండియర్ ట్విన్స్ ని రికమెండ్ చేస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న LRS అమలులో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా LRS పై 25% రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ కొనుగోలుదారులకు ఈ రాయితీని మార్చి 31 వరకు వెసులుబాటు కల్పించింది. వ్యక్తిగతంగా ప్లాట్ కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్న వారికి లేఅవుట్లో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్ కూడా పలు వెసులుబాట్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో LRS మోక్షం. అనధికారిక లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయనున్న ప్రభుత్వం. మార్చి 31 లోపు 25% ఫీజు రాయితీ. పెండింగ్లో సుమారు 23 లక్షల LRS దరఖాస్తులు. అనుమతి లేని లేఅవుట్లలోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్కి అవకాశం లేకుండా పోయింది. ఆ తరువాత LRS స్కీమ్ను ప్రకటించగా 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు గత ప్రభుత్వం LRS దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25,44,000 మంది అప్లికేషన్లు సమర్పించారు. కార్పొరేషన్లలో 4,13,000, మున్సిపాలిటీల్లో 10,54,000, పంచాయతీల్లో 10,76,000 దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు ₹1,000 ఫీజు చెల్లించి తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లేఅవుట్ స్థలాలకు సంబంధించి 10,000 దరఖాస్తు ఫీజుగా చెల్లించారు. అయితే అంతటితోనే ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం LRSకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ LRS క్లియరెన్స్ నత్తనడకన సాగడంతో కేవలం 2 లక్షల దరఖాస్తులకు మాత్రమే ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే మిగతా వారందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ అనధికార లేఅవుట్లు, ఫ్లాట్లకి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. లేఅవుట్లో 10% ఫ్లాట్లు రిజిస్టర్ అయి మిగిలిన 90%కి రిజిస్టర్ కాకుంటే LRS కింద వాటి క్రమబద్ధీకరణతో పాటు రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి విక్రయ దస్తావేజు కలిగిన వారంతా మార్చి 31లోగా నిర్ణీత ఫీజు చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుంది. కార్పొరేషన్, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది రేవంత్ సర్కార్. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు REZNews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.REZNews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో చూసారుగా ఈ వారం వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు షోని. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. Until then, this is your Madhuri Kandavali signing off. Bye bye.